ముఖ్యమంత్రి వైఎస్ పట్టుదలకు పోయి ఎమ్మెల్యే రామారావును ఏ విధంగానైనా కేసులో ఇరికించాలని చూస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులను అరెస్టు చేయించడం దారుణమని మండిపడ్డారు. ఈ చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టిన ఆయన వైఎస్ వ్యవహార శైలి ఇలాగే ఉంటే 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగడం కష్టమేనన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యేకు న్యాయం చేయమంటూ వినతిపత్రం ఇచ్చేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన తెలుగుదేశం నేతలు అరెస్టై అనంతరం సొంత పూచీకత్తుపై బయటకొచ్చారు. ఆధారాలు లేకుండా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడమే కాకుండా సీఐడీకి బదిలీ చేయడం సరికాదంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు వైఎస్ ను క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నవించారు. దళిత ఎమ్మెల్యేపై కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలికి వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని కోరారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సీఎం ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు ఉపసంహరణ కుదరదని తేల్చి చెప్పారు. ఆగ్రహించిన నేతలు న్యాయం చేయాలంటూ క్యాంపు కార్యాలయం ఎదుటే బైఠాయించారు. దీంతో పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు పోలీస్ స్టేషన్ కు చేరుకుని పార్టీ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. న్యాయం కోరితే అరెస్టులకు దిగడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. నేరం సంఘటన లేని చోట సిబిసిఐడి విచారణకు ఆదేశించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై ఎన్నో దాడులు జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేపై అక్రమ కేసులు బనాయిస్తోందని చంద్రబాబు అన్నారు. నీచ రాజకీయాలకు పాల్పడితే ప్రజల విశ్వాసం కోల్పోక తప్పదని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమం ముగిశాక పార్టీ కార్యాలయానికి చేరుకున్న బాబు నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.